అనగనగా త్రేతాయుగంలో అయోధ్య నగరంలో దశరథ మహారాజు పరిపాలిస్తూ అనగనగా త్రేతాయుగంలో అయోధ్య నగరంలో దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ మహారాజుకు 3 భార్యలు, సుమిత్ర, కైకేయి, కౌసల్య. వారికి చాలా కాలంగా సంతానం కలగలేదు. అప్పుడు ఆ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 కూడా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, చెప్పురా మైక్లో దగ్గరికి, అక్క మన వంశము నిలుపుట మనందరి ధర్మము కావున భయం తలపుట మంచిది. అక్కల్లారా, ఈ విషయమును మన మహారాజుకి తెలిపి ఈ సంతానము సమస్య రాజగురువులతో తెలుపుట మంచిదని నా అభిమతము. మహారాజా, మన వంశ పురోగతి సంతానం వల్లనే కలుగును. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి దశరథ మహారాజు తన యొక్క రాజగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి, చాలా కాలంగా సంతానం లేదు, మాకు సంతానం కలిగే మార్గం చెప్పండి. ఓ దశరథ మహారాజా, మీరు పుత్రకామేష్టి యాగం చేస్తే మీకు సంతానం కలుగుతుంది. మీతో ఆ యాగం చేయిస్తాను. అప్పుడు ఆ యొక్క మాటలు విన్నటువంటి దశరథ మహారాజు భార్యలతో కలిసి పుత్రకామేష్టి యాగం చేశారు. అప్పుడు ఆ యాగం పరిసమాప్తం అవ్వగా ఆ యజ్ఞశాలలో యాగపురుషుడు బయటికి వచ్చి పాయస పాత్రను తీసుకొని, దశరథ మహారాజా, ఇదిగో పాయసం పాత్ర, ఇది మీ భార్యలకి తినిపిస్తే మీకు సంతానం కలుగుతుంది. ఓ కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇది యజ్ఞ ప్రసాదం, దీనిని మీరు ఆరగించండి. ఆ యొక్క యజ్ఞ ప్రసాద ప్రభావంతో వారికి 4 కుమారులు కలిగారు. వారే శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఆ తర్వాత కొంతకాలానికి మిథిలా నగరంలో జనక మహారాజు భూమిని దున్నుతూ ఉండగా అతడికి భూమిలో నుండి ఒక బంగారు పెట్టెలో ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయికి ఆ యొక్క జనక మహారాజు సీత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒకరోజు సీత పెరుగుతూ తన యొక్క చిలికత్తెలతో ఆడుకుంటూ ఉండగా స్నేహితులారా, మనం బయటకు వెళ్ళి ఆడుకుందామా? సీత, సరదాగా పూల పొలంలో పూల బంతిలో ఆట ఆడుకుందామా? అప్పుడు ఆ యొక్క సీత చిలికత్తెలతో పూలబంతి ఆడుకుంటూ ఉండగా ఆ బంతి శివధనస్సు ఉంచినటువంటి బల్ల కిందికి వెళ్ళగా అప్పుడు వెంటనే సీత వెళ్ళి ఆ యొక్క పూలబంతి కోసమని ఆ బల్లను జరపడం చూసి ఆ శివధనస్సు ఉన్న బల్లను జరిపినటువంటి సీతా అమ్మవారిని జనక మహారాజు ఆశ్చర్యచకితంగా చూశాడు. ఆ తర్వాత కొంతకాలానికి దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వచ్చి, పంపించండి. అప్పుడు ఆ యొక్క రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళగా ఆ మాటలు విన్న దశరథ మహారాజు, ఓ తపస్వి, వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వారు మీతో అలా పంపగలను? ఆ మాటలు విన్న రామలక్ష్మణులు, ఓ తండ్రి, మా గురించి భయపడకండి, మేము మహర్షితో అడవికి వెళ్ళి యాగరక్షణ చేస్తాము. ఓ తండ్రి, అండగాడి సహాయం కోసం నేను వెళ్తాను. ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్ళి యాగ సంరక్షణార్థము తాటకి అనేటువంటి ఒక రాక్షసి ఆ యాగమును ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా, ఓ మునరాల, మీ
స్థలాన్ని ధ్వంసం చేశాను. మిగిలిన అందరినీ నేను ఆలోచిస్తాను. అప్పుడు ఆ యొక్క రాముడు ఆ యొక్క తాటకిని సంహరించి యాగరక్షణ చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ యొక్క జనక మహారాజు మిథిలా నగరంలో సీతా స్వయంవరం గురించి ఆలోచించి వెంటనే తన యొక్క మంత్రివర్యులతో, మంత్రివర్య, మా కుమార్తెకు వివాహం చేయాలనుకుంటున్నాము. సీతా స్వయంవరానికి అన్ని రాజులకు ఆహ్వానం పంపండి. అప్పుడు ఆ యొక్క వార్త విన్నటువంటి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో, యూజ్ ద మైక్. ఓ రామలక్ష్మణులారా, మీ వల్ల యాగ రక్షణార్థం జరిగింది. మిథి నగరంలో సీతా స్వయంవరానికి ఏర్పాటు చేశారు. మనం అక్కడికి వెళ్దాము. ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి సీతారామచంద్రులతో మిథిలా నగరానికి వెళ్ళగా మిథిలా నగరంలో సీతా స్వయంవరానికి ఏర్పాట్లు చేసి ఉన్నాయి. అప్పుడు ఆ యొక్క జనక మహారాజు అక్కడ ఉన్నటువంటి రాజకుమారులను ఉద్దేశించి, ఓ రాజకుమారులారా, ఈ శివధనుస్సును ఎక్కుపెట్టు. దాని వీర్షణ మహావీరుడికి సీతాదేవితో వివాహం జరిపిస్తాను అని ప్రకటిస్తున్నా. అప్పుడు ఎందరో రాజకుమారులు ఆ యొక్క శివధనుస్సును విరచడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు అక్కడికి అనుకోకుండా రావణాసురుడు వచ్చి, మైక్ తీసుకున్నాం, క్షత్రియులారా, నా ముందు మీ వేషాలు చదువు. నన్ను మించిన వీరుడు యోధుడు ఈ స్వయంవరం సభలో ఎవరూ లేరు. నేను అప్పుడు ఆ యొక్క రావణాసురుడు శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి విశ్వామిత్రుడు రామచంద్రుడితో, శ్రీరామచంద్ర, నీవు వెళ్ళి స్వయంవర పరీక్ష ప్రకారం శివధనుస్సును ఎక్కుపెట్టు. ఓ మహర్షి, మీ ఆజ్ఞ సరసవిస్తాను. అప్పుడు రామచంద్రుడు వెళ్ళి ఆ యొక్క శివధనుస్సును ఎక్కుపెట్టి శివధనుర్భంగం చేశాడు. అప్పుడు వెంటనే సీత తన యొక్క మనస్సులో, మైక్ తీసుకో, ఓ జగన్మాత, నేను వరించిన రామచంద్రుడిని నాకు వరుడిగా ప్రసాదించాము. ధన్యురాలను. అప్పుడు ఆ యొక్క సీతాదేవి తన దగ్గర ఉన్నటువంటి వరమాలను రామచంద్రుడి యొక్క మెడలో వేయగా రామచంద్రుడు కూడా తన యొక్క వరమాలను సీతాదేవి మెడలో వేసి ఆ స్వయంవర సభను ముగించగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనక మహారాజు మరియు అయోధ్య నుంచి వచ్చినటువంటి దశరథ మహారాజు వారి కుటుంబ సమక్షంలో ఈ యొక్క సీతా స్వయంవరం అత్యంత వైభవంగా, తర్వాత సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇంతటితో ఈ సీతా స్వయంవరం సమాప్తం. చూసారా ఎంత అద్భుతంగా చేశారో పిల్లలు. పెళ్లి అనే పదానికి అర్థం తెలుసో తెలీదో కానీ స్వయంవరమే, ఏకంగా సీతా స్వయంవరమే చేశారండి చిన్న చిన్న పిల్లలు. అది అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు. ఎంతో అద్భుతంగా ఉంది. పిల్లలు అందరూ నిలబడి